కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు. ఈ ఉదయకాల సమయం నీ వాక్యము చేత నాతోనూ మాతోనూ మాట్లాడము. కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నీ వాక్యమును ఆశీర్వాదకరముగా చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము అపోస్తల కార్యములు 8వ అధ్యాయము మొదటి 3 వచనములను చదువుకుందాం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. భక్తి గల మనుష్యులు స్టెఫెనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. మనము చదివిన వాక్య భాగములో సంఘము హింసల పాలై చెదరిన ఒక పరిస్థితిని చూస్తున్నాం. అప్పుడే స్టెఫను హతసాక్షిగా మరణించినాడు. సౌలు సంఘమును హింసించేదానికి అనేకులను అప్పటికే చెరలో వేసి దేవుని నామాన్ని ప్రకటించకూడదని వారిని హింసించే కార్యం మనము గ్రహించుకోగలం. అయితే ప్రభు ఈ ఉదయకాల సమయంలో మన యొక్క హృదయములో ఒక కార్యమును ఉంచాలని ఆశిస్తూ ఉన్నాడు. సంఘము చెదరగొట్టబడినప్పుడు సంఘము విస్తరించినది. సంఘము హింసల పాలైనప్పుడు విశ్వాసములో స్థిరపడినది. సంఘము సమస్యల గుండా వెళ్ళినప్పుడు దేవునికి సమీపమైనది. ఈ దినము క్రైస్తవులు అని చెప్పబడిన వారిలో అనేకులు దేవునికి దూరముగా ఉంటున్నారు. వారి పెదవులు, వారి యొక్క మాటలు దేవునికి సమీపముగా ఉండవచ్చు, కానీ వారి హృదయము దేవునికి చాలా దూరముగా ఉన్నది. కారణం ఏమిటంటే వారు దేవుని యొక్క కార్యముల కొరకు శోధించబడటం లేదు. శోధించబడని దాన్ని బట్టి వారు సువర్ణములాగా, బంగారులాగా మెరుగెత్తించబడిన వారిగా మారటం లేదు. ఈరోజు క్రైస్తవ జీవితం అనేక స్థలములో మనము చూసినట్లయితే చాలా ఒక సాఫీగా వెళ్ళిపోయే ఒక పరిస్థితిలో చూస్తూ ఉన్నాము. అదే సమయంలో కొన్ని ప్రాంతంలో మన దేశంలో చూసినప్పుడు దేవుని పేరట అనేకులు హింసించబడుచు ఉన్నారు. క్రైస్తవులు అని చెప్పబడిన వారు అనేకులు వారి యొక్క గృహాలను పోగొట్టుకుంటూ ఉన్నారు. వారు చేసిన ఉద్యోగంలో సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. వారు ఉన్న స్థలములో శోధనను ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే వారు విశ్వాసములో స్థిరపడుచున్నారు అన్న కార్యమును కూడా మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారుగా ఉన్నాం. మనం చూసినట్లయితే సోషల్ మీడియాస్లో ఈ దినము అనేకులు ప్రార్థనా భారంను పంపిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే వారి యొక్క విశ్వాసము ఇంకా దేవుని పట్ల రూఢిగా ఉన్నది. దేవుని యందు వారు స్థిరముగా ఉన్నారు. ఎన్ని హింసలు వచ్చినా, ఎలాంటి శోధన వచ్చినా నా దేవుని నేను మర్చిపోను, నా దేవుని నేను విడిచిపెట్టను అన్న మనస్సు కలిగిన వారిగా అనేక మంది శోధన గుండా వెళ్తున్న క్రైస్తవుల్లో మనం చూస్తూ ఉన్నాం. అదే సమయంలో పెద్ద పెద్ద పట్టణాల్లో ప్రతి దినము దేవుని యొక్క వాక్యము వారికి అనుకూలమైన రీతిగా బోధించబడుతుంటే వాక్యమును విని వారు దేవుని యొక్క కార్యములను మర్చిపోయి స్వార్థముతోనూ తమ యొక్క స్వంత కార్యములకు ప్రాముఖ్యతనిస్తూను దేవునికి దూరముగా ఉండే కార్యములను చూడగలము. ఈ ఉదయకాలమున ప్రభు మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. మన దేశ పరిస్థితులు మనము చూసినట్లయితే నార్త్ ఈస్ట్ ప్రాంతంలో, నార్థన్ ఇండియా ప్రాంతంలో మనం చూసినట్లయితే క్రైస్తవులు ఎంతో శోధన గుండగా వెళ్తున్నారు, హింసల గుండగా వెళ్తున్నారు, సమస్యల గుండా వెళ్తున్నారు. వారు దేవుని యొక్క నామము కోసము జీవించకూడదని ప్రతి దినము వారిపైకి ఒత్తిడి తీసుకొని రాబడుతుంది. అయినను వారి యొక్క విశ్వాసము దేవుని యందు స్థిరముగా ఉన్నదాన్ని బట్టి ప్రతి దినము ఎదుర్కొంటున్న పోరాటములను, వారిని మరణమునకు సమీపంగా తీసుకొని వెళ్తానని బెదిరించినప్పటికీ, నిన్ను చంపివేస్తానని ఎన్నోసార్లు అక్కడ ఉన్న వారు బెదిరించినప్పటికీ దేవుని కోసము నిలబడేదానికి తమ యొక్క హృదయములను సిద్ధపరచుకున్నారు. అందుకే ఈ దినము కూడా మన దేశములో
క్రైస్తవులు దేవునికి ఇష్టమైన వారిగా ఉన్నారని, లేకుంటే వారి యొక్క దేవుని నుంచి వారిని దూరము చేయాలని అనేకులు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ ఉదయకాలమున నీవు శోధన సమయంలో దేవునికి నమ్మకముగా ఉన్నావా? స్టెఫెన్ జీవితము చూసినట్లయితే మరణము అతి సమీపముగా ఉన్నది. ఆయన ఒకవేళ యేసు ప్రభు నిజ రక్షకుడు కాదు అని చెప్పుంటే అక్కడ ఉన్న జన సమూహము ఆయనను క్షమించి విడిచిపెట్టి ఉండొచ్చు. అయితే మరణము తన యొక్క కంటి ముందు ఉన్నప్పటికీ, మరణము ఇంకా కొద్దిసేపట్లో అతన్ని కౌగిలించుకోబోతుందని తెలిసినప్పటికీ, అది దేవుని రాజ్యములోకి ఆయన ప్రవేశించేదాని కోసము, దేవుని యొక్క రాజ్యములోకి ఆయన వెళ్ళేదాని కోసము ప్రభువు తెరిచిన ద్వారమును తెలిసి ఆకాశములో అబ్రహామును చూస్తూ, అనగా తండ్రి అయిన అబ్రహామును చూస్తూ ఆనందముతో నన్ను ఆహ్వానించేదానికి జనులు సిద్ధముగా ఉన్నారని, తాను కలిగి ఉన్న విశ్వాసము ఎంత మాత్రము విడిచిపెట్టనని దేవుని కోసము నమ్మకముగా, అనగా యేసు ప్రభు కోసము నమ్మకముగా జీవించి తన ప్రాణము త్యాగము చేసినాడు స్టెఫను. అందుకే ఆ సమయంలో తన్ను తాను దేవుని కోసం బలిగా అర్పించుకున్న దాన్ని బట్టి, ఎవరైతే అతనిని చంపేదానికి ఆజ్ఞను తీసుకుని వచ్చాడు, లేకపోతే ఎవరైతే అక్కడ ఉండి ఆమోదించినాడో ఆ వ్యక్తిని ప్రభు తర్వాత మార్చి, సౌలుగా ఉన్న వ్యక్తిని మార్చి పౌలుగా మనందరికీ పరిచయము చేసినాడు. ఒకప్పుడు సంఘమును చెదరగొట్టేదానికి చాలా వైరాగ్యముగా ఉన్న సౌలు దేవుని చేత దమస్కు మార్గంలో దర్శించబడిన తర్వాత దేవుని కోసము వైరాగ్యముగా జీవించి తన మరణము వచ్చేంత వరకు దేవుని కోసము నమ్మకముగా జీవించాడు. తనకు మరణము సంభవించినని గ్రహించి కూడా తాను దేవుని కోసము నమ్మకముగా జీవించినాడు. ఈ ఉదయకాలమున ప్రభు మనలను కూడా ఈ కార్యము చేత హెచ్చరిస్తూ ఉన్నాడు. నీవున్న దినములు అంత్య దినములు, దేవుని రాకడకు ముందు ఇవన్నీ జరగాలని ప్రభు సెలవిచ్చినారు. జనంపైకి జనము, రాజ్యాలపైకి రాజ్యాలు అసూయతో ఒకరిపైన ఒకరు పగ కలిగిన వారిగా బయలుదేరే దినములలో మనం ఉన్నాము. ఈ దినములలో దేవుని కోసము నమ్మకముగా జీవించేదానికి ప్రభు నిన్ను నన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. నీవు ఆయన కోసం నమ్మకముగా జీవించాలి. నీవు ఆయనను కలిగిన వ్యక్తిగా జీవించాలి. నీవు ఇతరులకు ఆయన చూపించే వ్యక్తిగా జీవించాలని ప్రభు ఆశిస్తున్నాడు. అప్పుడే నీ ద్వారాగా తన కార్యమును సంపూర్ణము చేస్తాడు. చెదరగొట్టబడ్డవారు ఎక్కడెక్కడికైతే చెదిరిపోయినారో వెళ్ళిన ప్రతి స్థలములో దేవుని సాక్షిగా ఉన్నారు. దేవుని యొక్క సంఘమును కట్టినారు. దేవుని యొక్క రాజ్య విస్తరణ జరిగినది. ఈ దినము సువార్త ప్రపంచ నలుమూలలకు వ్యాపించు. ఒకవేళ వారు మాత్రమే విని ఆ వాక్యము చేత తృప్తిగా ఉండినట్లయితే వారితోటి ఆ వాక్యము సమాప్తమైపోయి ఉండొచ్చు, కానీ అంతమైపోయి ఉండొచ్చు. కానీ వారు చెదరగొట్టబడిన దాన్ని బట్టి, హింసలను ఎదుర్కొన్న దాన్ని బట్టి, హింసలలో పోరాటంలో తమ యొక్క విశ్వాసాన్ని కాపాడుకున్న దాన్ని బట్టి ఈ రోజు వరకు దేవుని రాజ్యము విస్తరిస్తూ ఉన్నది. శోధనల మధ్యలో ఉన్నావా? సమస్యల మధ్యలో ఉన్నావా? దేవుని నామం బట్టి నీవు శోధించబడుచున్నావా? ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. నిన్ను అలాగు వాడుకొని నీ ద్వారాగా అనేకులకు నిజ రక్షకుని మార్గాన్ని చూపిస్తానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలమున నీవెలాగున్నావో ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. ఒక్కసారి నీకు శోధన వస్తుందంటే నీవు దేవుని యొక్క కృపకు సమీపముగా ఉన్నావని గ్రహించుకొని ఆయన వైపు చూడు. అప్పుడు నీ ద్వారాగా గొప్ప కార్యములను ప్రభు ఒక దినమున చేస్తాడని నువ్వు గ్రహించుకోగలవు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలమున నీవిచ్చిన ఈ కొద్ది మాటల కోసం వందనాలు. శోధించబడినప్పుడు దేవా నీ కోసం నిలబడి శుద్ధ సువర్ణముగా మేము బయటకు వచ్చేదానికి, శోధను జయించేదానికి, శ్రమను జయించేదానికి మాకును సహాయము చేయమని అపవాది తన యొక్క తంత్రములను, తన యొక్క నాయన పన్నాగములను ప్రతి విశ్వాసిని కృంగదీయాలని ప్రయత్నిస్తున్న ఈ దినములలో నీకోసము నమ్మకముగా జీవించడానికి
మాకు సహాయము చేయమని, శోధనలో మా విశ్వాసాన్ని కాపాడుకునేదానికి, అంతము వరకు పోరాటంలో నిలబడేదానికి మాకు నీ కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయండి, సదాకాలము నడిపించును గాక. ఆమేన్.